అయ్యేటివి. అమెరికా ఇటీవలే H1B వీసా దరఖాస్తుదారులకు $1,00,000 ఫీజు చెల్లించాలంటూ తీసుకున్నటువంటి నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దాని నుంచి ఇంకా కోలుకోక ముందే అమెరికా ప్రభుత్వం ఇటీవల మరో బిల్లును ప్రవేశపెట్టింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను పూర్తిగా ఎత్తివేయడమే దీని ఉద్దేశం. ఇదే నిజమైతే ఔత్సాహిక భారతీయ విద్యార్థుల పాలిట ఇది మరొక శరాఘాతం కానుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తుంది. సంబంధిత బిల్లును కాంగ్రెస్లో ప్రవేశపెట్టింది కూడా. ఇది ఇప్పుడు అక్కడి విదేశీ విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. F1 వీసాపై అమెరికాలో ఉండే విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించినటువంటి రంగంలోని కంపెనీల్లో పనిచేయవచ్చు. తమ కోర్సుల్లో భాగంగాను డిగ్రీ పూర్తి చేశాక కూడా OPT కింద ఆయా కంపెనీల్లో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విద్యార్థులకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. ఇప్పుడు OPTనే ఎత్తేస్తే డిగ్రీ పూర్తయ్యాక వెంటనే అక్కడ ఉద్యోగం చేస్తే పర్వాలేదు, లేదంటే తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఇలా 2024లో OPT వర్క్స్ పర్మిట్లు పొందినటువంటి విదేశీ విద్యార్థుల సంఖ్య 1,94,554 కాగా, కొత్తగా స్టెమ్ OPT అనుమతులు పొందిన వారి సంఖ్య 95,384. చాలామంది భారతీయులు, ప్రత్యేకించి స్టెమ్ విభాగాల్లోని వారు H1B వీసాకు దరఖాస్తు చేసుకునే ముందు ప్రాక్టికల్ అనుభవం కోసం OPTని ఉపయోగించుకునేవారు. ఇక మీదట ఆ అవకాశం ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. OPT అనేది కాలేజీ చదువు పూర్తి చేసే విద్యార్థులకు ఉద్యోగార్జనలో ఒక వారధిగా ఉపయోగపడింది. అమెరికాలో OPT చేస్తున్నటువంటి మొత్తం విద్యార్థుల్లో భారతీయులు 2006-2007లో 22.12% కాగా 2023-2024 నాటికి అది 40.18% పెరిగింది. అమెరికా ప్రభుత్వ నిర్ణయం ఆ దేశ స్టెమ్ శ్రామిక శక్తికి వెన్నెముక లాంటి భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 2024లో H1B వీసా పొందిన వారిలో 70% మంది భారతీయులే. అమెరికా అవసరాలకు సరిపడా వృత్తి ఉద్యోగ నిపుణులు అక్కడ లేరు. విదేశాల నుంచి ప్రధానంగా భారతీయ స్టెమ్ నిపుణులు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. అమెరికాలోని స్టెమ్ ఉద్యోగాల్లో విదేశీయుల శాతం 2 దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2000లో 16.4% నుంచి 2019 నాటికి 23.1%కి పెరిగింది. 2019 నాటికి అమెరికాలోని స్టెమ్ ఉద్యోగాల్లో అధికంగా 28.9% భారతీయులే. ఇక 2023-24లో అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. ఇందులో కూడా ప్రతి 4గురిలో 3 భారతీయులు స్టెమ్ కోర్సులు చదువుతున్న వారే. స్టెమ్ కోర్సుల్లోనూ మనవాళ్లే అధికం.